హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, మనం ఈ సెషన్లో మీరు అందరు అడుగుతున్నట్టు నేను కూడా మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. నోట్స్ అనేది మీరు కనుక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే మీకు నోట్స్ అనేది ఏ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీకు నోట్స్ మేకింగ్ అనేది మోస్ట్ అండర్ రేటెడ్ టాపిక్ అండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీ సక్సెస్ని డిఫైన్ చేసే టాపిక్లలో నోట్స్ మేకింగ్ అనేది ఒకటి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, మీకు నోట్స్ మేకింగ్ ఏ రకంగా చేసుకుంటే మీకు లాస్ట్ మినిట్లో రివిజన్ అండ్ మీరు మాక్ టెస్ట్లో రాస్తున్నా లేదా ఎన్ని బుక్స్ రిఫర్ చేస్తున్నా మీకు అక్కడక్కడ కొన్ని మంచి పాయింట్స్ కనిపిస్తాయి. మనం అవి నోట్స్లో రాసుకుందాం అనుకుంటాం, తర్వాత మర్చిపోతాం. మీరు ఒక మాక్ ఎగ్జామ్ రాస్తారు, ఈ మాక్ ఎగ్జామ్ సంబంధించిన మీ లెర్నింగ్ని మీరు నోట్స్లో రాసుకోరు. దాన్ని ఏ రకంగా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూద్దాం ఒకసారి ఈ వీడియోలో. రైట్, ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి. చూడండి, మీకు నోట్స్ చేసుకోవడానికి నేను మీకు ఫస్ట్ చెప్పే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ మీ నోట్స్ మేకింగ్లో మీ దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ ఉండాలండి. మీ దగ్గర 10-15 బుక్కులు ఉండి నేను నోట్స్ చేసుకుంటా అంటే కుదరదు. మీరు నోట్స్ ఏ రకంగా చేసుకోవాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ వీడియోలో, ఇంతకుముందు వీడియోలో మన ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అంటే మీ ప్రిపరేషన్, మీ నోట్స్ మేకింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే నేను మీకు చెప్తా చూడండి ఒకసారి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోచింగ్ తీసుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు కనుక ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటేనేమో ఫస్ట్ ఒకసారి మొత్తం క్లాసెస్ వినండి, అంటే ఏదైనా ఒక టాపిక్, పర్టికులర్ టాపిక్కి. దాని తర్వాత సెకండ్ గోలో మీరు నోట్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అంటే 2 times ఒకటేసారి వినాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పర్సంటేజ్ టాపిక్ స్టార్ట్ చేశారనుకోండి, పర్సంటేజ్ టాపిక్ని 4-5 hours కానీ 10 hours కానీ రఫ్గా వినేసేయండి. మళ్ళీ అదే పర్సంటేజ్ టాపిక్ని నోట్స్ చేసుకోండి. క్లియర్ అవుతుందా? ఇక మీకు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తే మీకు ఆ పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే మీకు అక్కడ టీచర్ చెప్తుంటారు కాబట్టి ఇక్కడ మీరు రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు నోట్స్ మేకింగ్లో ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనకి సబ్జెక్ట్ సిలబస్ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. చూడండి, నేను డివైడ్ చేసిన నా సబ్జెక్ట్ అయితే ఇలాంటి మీకు ఫౌండేషన్లో ఈ టాపిక్స్ అన్నీ వస్తాయి. రైట్, మీకు అర్థమెటిక్లో నేను ఈ 3 partsగా తీసుకున్నా అండ్ ప్యూర్ మ్యాథ్స్లో ఈ 3 partsగా తీసుకున్నా. సో మీరు ఏం చేసుకోవాల్సి వస్తుంది అంటే, మీరు ఫస్ట్ నేను ఏ రకంగా బ్లాక్ చేసుకున్నానో మీరు ఆ రకంగా ఒక నోట్స్ ఉంటే బెటర్ మీ దగ్గర. అంటే ఇప్పుడు మీ దగ్గర 1, 2, 3, 7 నోట్స్ ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, కాస్ట్ ఎఫెక్టివ్ కోసం మీరు మార్కెట్లోకి వెళ్ళి మొత్తం 7 books కొనుక్కోవద్దు. మీరు ఏం చేయండి అంటే, మీకు 500 pagesకి సంబంధించింది మీకు 250 రూపీస్ ఆర్ 260 రూపీస్కి మీకు ఒక ఇది వస్తుందండి. ఇది మీకు A4 sheets వస్తాయి మీకు బయట. 500 మీ జిరాక్స్ షాప్లలో మనకు జిరాక్స్ కోసం ఇచ్చే A4 bundles ఉంటాయి కదా, ఒక 2 bundles కొనుక్కోండి. అవి మీకు ఎన్ని 500 అంటే 1000 pages అవుతాయి, అంతే కదా రఫ్గా. ఇప్పుడు మీకు ఫౌండేషన్ నంబర్ సిస్టమ్కి సంబంధించి మీకు ఎన్ని పేజెస్ కావాలనుకోండి, నంబర్ సిస్టమ్ పేజెస్ సంబంధించి మీకు ఒక 200 pagesకి సంబంధించి 150 pages సంబంధించిందో మీరు ఎక్కడ జిరాక్స్ షాప్కి వెళ్ళినా మీకు వాటిని స్పైరల్ బైండింగ్ చేసిస్తారు, అంతేనా? స్పైరల్ బైండింగ్. ఇప్పుడు మీరు నంబర్ సిస్టమ్కి సంబంధించి ఒక 150 pages ఎంటీ పేజెస్ తీసుకొని దాన్ని స్పైరల్ బైండింగ్ చేయించుకోండి. ఇప్పుడు నంబర్ సిస్టమ్ కనుక మీరు కనుక క్లాసెస్ విన్నారనుకోండి, ఒకవేళ ఆన్లైన్లో విన్నా ఆఫ్లైన్లో విన్నా, అంటే మీ క్లాస్ నోట్స్ ఏ రకంగా ఉండాలో నేను చెప్తున్నా చూడండి. మీరు ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నా, ఈ నంబర్ సిస్టమ్ సంబంధించిన ఇన్ని టాపిక్స్కి సంబంధించి మీకు హ్యాండ్అవుట్స్ ఇస్తారు కదా వాళ్ళు. అంటే హ్యాండ్అవుట్స్ అంటే మీకు దాంట్లో ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 4-5 pagesలలో ఒక టాపిక్ అయిపోతుంది. 100, 150 ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు దీనికి ఈ ఫౌండేషన్కి సంబంధించి నోట్స్ చేసుకుంటున్నప్పుడు మీ బుక్లో, అంటే మీ స్పైరల్ బైండింగ్ బుక్లో ఫస్ట్ 20-30 pages ఉంటాయి చూడండి, అవన్నీ మీ క్వశ్చన్స్ ఉండాలండి. అంటే మీరు ఆ బుక్లో ఏమేమి డిస్కస్ చేస్తున్నారో అవన్నీ మీకు ఇన్స్టిట్యూట్లో మీరు ఫస్ట్ టైం బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ 20 pages అవి ఉండాలి, 20-25 pages. దాని తర్వాత ఏం చేయాలంటే, దాని తర్వాత మీరు ఇప్పుడు మీకు ఫస్ట్ 20-25 pages అయిపోయిన తర్వాత ఒక్కొక్క టాపిక్కి కొన్ని పేజెస్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీడ్ మ్యాథ్స్ అనుకోండి, స్పీడ్ మ్యాథ్స్కి సంబంధించి మీరు క్లాస్ నోట్స్ చేసుకుంటారు కదా, ఒక 5 పేజీలో 6 పేజీలు అయింది అనుకోండి. 5-6 పేజీలు అయిన తర్వాత దాని తర్వాత ఒక 10-15 పేజీలు వైట్ ఎంటీ పేపర్స్ వదిలేసేయండి. 10-20 పేపర్లు వదిలేసేయండి. దాని తర్వాత ఇప్పుడు మీరు నంబర్ సిస్టమ్ టాపిక్ ఉంది, నంబర్ సిస్టమ్ టాపిక్కి సంబంధించింది మీ క్లాస్ నోట్స్లో హ్యాండ్అవుట్ మాత్రం స్టార్టింగే వచ్చేసింది. ఇప్పుడు నంబర్ సిస్టమ్కి సంబంధించి ఆ హ్యాండ్అవుట్కి సంబంధించిన సొల్యూషన్స్, థియరీ మీరు ఏం రాసుకోవాలనుకుంటున్నారో అవన్నీ రాసుకోండి. నంబర్ సిస్టమ్ టాపిక్ క్లాస్ నోట్స్ అయిపోయింది. ఆ క్లాస్ నోట్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 20-30 pages వదిలేసేయండి, ఎంటీ వైట్గా వదిలేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇలాగే
ఈ టాపిక్స్ అన్నీ మీరు రాస్తారండి. అంటే మీ బుక్ ఎట్లా ఉండాలంటే ఫస్ట్ నేను పర్సంటేజ్ గురించి మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్స్ అని చాలా ఎన్ని హ్యాండ్అవుట్స్ ఉన్నా మీ బుక్లో ఆ హ్యాండ్అవుట్స్ అన్నీ ఫస్ట్ రావాలి. హ్యాండ్అవుట్స్ వచ్చిన తర్వాత మీరు పర్సంటేజెస్కి నోట్స్ చేసుకోండి. ఒక 10 పేజీలో 15 పేజీలో నోట్స్ అయిందనుకోండి, అంటే ఆ హ్యాండ్అవుట్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ. పర్సంటేజ్ టాపిక్ అయిపోయిన తర్వాత ఒక 20 పేజీలో 15 పేజీలు వదిలేసేయండి. అర్థమైందా? ఇలా వదిలేస్తూ మీరు ఏ బ్లాక్కి ఆ బ్లాక్కి చిన్న చిన్న బుక్స్ చేసుకోండి. ఇప్పుడు మీ బుక్స్లో ఏముందండి? ఫస్ట్ నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీ బుక్స్లో ఓన్లీ యాజ్ ఆన్ డేట్ మీరు కోచింగ్ ఏది తీసుకుంటారో అది మాత్రమే మీ బుక్లో ఎంట్రీ అయిందని చెప్తే ఇంకేం లేవు. మీరు బేసిక్గా ఫస్ట్ కాన్సెప్ట్ ఏది నేర్చుకుంటారో అదే ఉంది. అవి కాకుండా ఇంకేం లేవు కదా, రైట్. ఇప్పుడు ఈ బుక్ని మీరు ఏం చేయాలంటే, నేను మీకు ఎప్పుడు చెప్తున్నట్టే, మీకు క్లాస్ నోట్స్ అంటే మీరు ఎక్కడ కోచింగ్ తీసుకుంటారో, మీరు ఎక్కడ కోచింగ్ తీసుకుంటారో, ఏ క్లాస్ తీసుకుంటారో అనేది అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక్కసారి మీరు బెస్ట్ టీచర్ దగ్గర కోచింగ్ తీసుకున్న తర్వాత ఆయన ఇచ్చిన క్లాస్ నోట్సే మీకు భగవద్గీత అండి. మీ సక్సెస్లో 70% వెయిటేజ్ దానికే ఉంటుంది. ఆ క్లాస్ నోట్స్ని మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారనేది. సో ఇప్పుడు మీకు నోట్స్ రెడీ అయిపోయింది కదా మొత్తం. ఈ నోట్స్ని మీరు ఒక 2-3 టైమ్స్ చేయండి. మినిమం 3 టైమ్స్ చేయకుండా ఇంకొక ఫ్యాకల్టీ నోట్స్ కనుక మీరు టచ్ చేస్తే మీకు అక్కడే బ్రేక్స్ అండి. మీరు మీ క్లాస్ నోట్స్ మీరు ఏం విన్నారో అది మాత్రమే చేయాలి. మినిమం 3 టైమ్స్ చేయాలి. 3 టైమ్స్ కాకుండా 3 టైమ్స్ కన్నా తక్కువ అసలుకే చేయొద్దు. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇంకొక ఏదైనా ఎక్స్ అనే ఫ్యాకల్టీదో ఇంకెవరిదో ఏదో ఒక బుక్ తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ బుక్ తీసుకోండి. ఆ బుక్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాపిక్లో పర్సంటేజెస్ అనేది ఇప్పుడు మీ క్లాస్ నోట్స్ మీరు 3 టైమ్స్ పర్సంటేజెస్ అయిపోయిందండి. మీరు పర్సంటేజెస్ మీ క్లాస్ నోట్స్లో 3 టైమ్స్ చేశారు. ఇంకొక వేరే బుక్ ప్రాక్టీస్ కోసం వేరే బుక్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మీ క్లాస్ నోట్స్ మీరు 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి ఇంకొక బుక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు చాలా క్లియర్గా తేడా అర్థమవుతుంది. ఓకే, నేను నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బుక్లో కనుక ఒక 250 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి. ఆ 250 క్వశ్చన్లలో మీకు ఏం కనబడవచ్చు అంటే కొత్త క్వశ్చన్స్ ఒక 15-20 కనిపించవచ్చు, అంతే కదా. 15-20 కన్నా ఎక్కువైతే కనబడవు కదా. ఒకవేళ మీరు మీ ఫస్ట్ బుక్ని కనుక మీరు 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయలేదనుకోండి, మీరు కొత్త బుక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటే మీ క్లాస్ నోట్స్ కనుక సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోతే మీరు కొత్త క్లాస్ నోట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు అర్థం కాదు. ఓకే, ఇది నా కాన్సెప్ట్లో కవర్ అయిందా, నా కాన్సెప్ట్లో కవర్ కాలేదు, ఇంతకుముందు నోట్స్లో ఉందా లేదా అనేది. సో మీకు ఆ క్లారిటీ ఉండాలంటే మీరు ఫస్ట్ టైం మీ నోట్స్ని మీరు 3 టైమ్స్ మినిమం చేయాలి. ఇప్పుడు కొత్త బుక్ చేస్తున్నప్పుడు మీకు ఆ 20 క్వశ్చన్లో 10 క్వశ్చన్లు మీకు రావు చూడండి. దాన్ని మీరు ఇప్పుడు పర్సంటేజ్ టాపిక్లో మీ టాపిక్ అయిపోయిన తర్వాత నేను మీకు 20-30 పేజెస్ వదిలిపెట్టుకోమన్నా కదా, అక్కడ మీకు అర్థమైన భాషలో అంటే మీరు మొత్తం ఆ బుక్లో ఏ రకంగా ఉందో ఆ రకంగా రాయాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా నా క్వశ్చన్లో డేటా ఇది ఇచ్చినారు, నాకు కనుక్కోమన్నది ఇది. మీరు ఎంత క్రిస్ప్గా రాసుకుంటే అది మీ ఇష్టం. ఇంకా అలా 20 క్వశ్చన్లు రాసుకోండి. సో ఇప్పుడు మీకు క్లాస్ నోట్స్ అయిపోయింది. మీరు ఒక బుక్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీ దాంట్లో లేని ఆ బుక్లో ఏమున్నాయి అక్కడ వచ్చేసినాయి. ఇది క్లియర్ కదా. ఇప్పుడు మీరు ఒకసారి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక మాక్ టెస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనే పాయింట్ నుండి మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ మిస్ అయింది లేదా క్వశ్చన్ ఎగ్జామ్లో లేట్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఎప్పుడైనా ఎగ్జామ్లో మీకు ఒక క్వశ్చన్ మిస్ అయింది లేదా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి లేట్ అయిందంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ మీరు ఎక్కడ వెళ్ళి చూసుకోవాలంటే, ఇప్పుడు ఇది నేను ఒకవేళ ప్రాక్టీస్ చేయని క్వశ్చన్ వచ్చిందా, ఒకవేళ ఇంతకుముందు నేను చేసుకున్న క్లాస్లో నోట్స్ నుండి కనుక క్వశ్చన్ వచ్చింది బట్ ఇప్పుడు నేను చేయలేదంటే అది మీ మిస్టేక్. ఎగ్జామ్ ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేయకపోతే మీరు వెళ్ళి చూసుకోవాలి నా క్లాస్ నోట్స్లో ఈ క్వశ్చన్ ఉందా లేదా. మీరు ఆల్రెడీ క్లాస్ నోట్స్ని 2-3 టైమ్స్ సాల్వ్ చేసి ఉంటారు కాబట్టి అండ్ ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు హ్యాండ్ అవుట్ ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి ఒక 2-3 నిమిషాలు మీరు చూసేసుకోవచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ నా దగ్గర ఎక్కడుంది, నా కాన్సెప్ట్ ఇక్కడ ఉంది, ఇది ఎగ్జామ్లో వచ్చింది బట్ నేను చేయలేకపోయా. మీరు ఆ క్వశ్చన్ పక్కన చిన్నగా రాసుకుంటారా రిమార్కు, నేను ఈ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది బట్ నేను చేయలేకపోయినా, ఈ రకంగా రాసుకున్న తప్పేం లేదండి. సో వచ్చింది మీరు చేయలేదు, ఆ కాన్సెప్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి అయిపోతుంది. ఆ క్వశ్చన్ని మళ్ళీ మీరు నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ నోట్స్లో ఆ కాన్సెప్ట్ ఉంది, ఆ క్వశ్చన్ ఉంది, జస్ట్ డేటా మారుంటుంది అంతే. ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ మీకు మాక్ ఎగ్జామ్ రాసినప్పుడు మీ హ్యాండ్అవుట్లో లేదు, ఆ ఒక్క క్వశ్చన్ని రాసుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు యూట్యూబ్ నా సెషన్ వింటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెషన్ చెప్పినప్పుడు నిన్నటి క్లాస్లో నేను ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ చెప్పాను. బట్ మొన్నటి క్లాస్లో చూసుకుంటే మీకు దాంట్లో నెంబర్ సిస్టమ్ కవర్ అయింది, సర్ట్స్ అండ్ ఇంటిసెస్ కవర్ అయింది, ఇంకొక టాపిక్ కవర్ అయింది, అంతే కదా. ఇప్పుడు ఆ 3 కవర్ అయినప్పుడు మీరు 3 ఎక్కడ రాసుకుంటారు? ఒకవేళ మీ దగ్గర ఇలాంటి నోట్స్ ఉంటే ఆ నోట్స్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్ కనుక ఉంటే అక్కడ చిన్నగా రిమార్క్స్ లాగానో పెన్సిల్ తోటో ఏదో ఒకటి రాసుకోండి. సో ఈ రకంగా చేస్తుంటే ఏమవుతుందంటే ఫైనల్గా మీ దగ్గర మిగిలేది ఒకటే నోట్స్.
అది మీరు రాసుకున్న నోట్స్. ఇప్పుడు మీరు ఎన్ని మాక్ టెస్టులు రాసినా, ఎన్ని బుక్స్ కొన్నా అవన్నీ ఒకసారి చేసి పక్కన పెట్టడం, లాస్ట్కి వచ్చేసి మీ బుక్కే ఉంటుంది. ఈ రకంగా కనుక మీరు నోట్స్ చేసుకున్నారనుకోండి, మీకు ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి పర్సెంటేజ్ అంటే మీ మొత్తం మీ దగ్గర ఉంటుంది. నేను క్లాస్ విన్నది ఏముంది, నేను XYZ ఒక 2-3 పుస్తకాలు ప్రాక్టీస్ చేస్తే ఆ బుక్స్లోవి నా క్లాస్ నోట్స్లో లేనివి ఆ బుక్లో ఏమున్నాయి అవి మీరు రాసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నేను మాక్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నేను పర్సంటేజెస్లో ఎక్కడెక్కడ మిస్టేక్ చేశాను అవన్నీ ఈ నోట్స్లోకి రావాలి. ఇవన్నీ నోట్స్లోకి వస్తే మీకు కాంప్రహెన్సివ్గా అవుతుంది. లేదా మీరు మాక్ టెస్ట్కి ఒక నోట్సు, మీరు వేరే ఏదైనా టెక్స్ట్ బుక్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ బుక్కి సపరేటు, క్లాస్ నోట్స్కి సపరేట్ పెట్టుకున్నారనుకోండి, మీకు కాంప్రహెన్సివ్ రివిజన్ అనేది కాదు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో విన్నప్పుడు ఏదైనా ట్రిక్ చెప్పినారు ఎవరన్నా, అవి ఎక్కడ చెప్పినా మీ పర్సంటేజ్కి సంబంధించింది అవన్నీ ఒక దగ్గరికే రావాలి. ఇది మెయిన్ ఫండ్ అన్నట్టు. మీకు రివిజన్ కంప్లీట్ కావాలంటే ఒక టాపిక్కి సంబంధించింది మీకు ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, మాక్ టెస్ట్ అయినా, క్లాస్ అయినా, యూట్యూబ్ అయినా, వేరే బుక్ అయినా, యూ షుడ్ కమ్ ఇన్ టు ఆల్ ఇన్ వన్ పేజ్. దట్స్ ఇట్. అంటే మీరు ఒక్క దగ్గరికి రావాలి. అందుకే మీకు ఫస్ట్ పర్సంటేజ్ హ్యాండ్ అవుట్, దాని తర్వాత క్లాస్ అయిన తర్వాత 20-30 పేజెస్ వదిలిపెట్టుకోమన్నది కూడా అందుకే. మీరు ప్రిపరేషన్ అవుతున్నప్పుడు, మీరు నేర్చుకుంటున్నప్పుడు మీ కాన్సెప్ట్ అనేది చాలా ఎవాల్వ్ అవుతుంటుందండి. మీకు మైండ్లో ఏది వచ్చినా పెట్టుకోవడానికి అక్కడ మీకు పేజెస్ ఫ్రీగా ఉండాలి. మీరు ఎక్కడంటే అక్కడ రాసుకుంటే కుదరదు. అయినా మీకు స్పైరల్ బైండింగ్ బుక్ ఎందుకు తీసుకోమన్నానంటే, ఒకవేళ మీ ఎంటీ పేజెస్ అయిపోయినాయి అనుకోండి, మీరు మళ్ళీ స్పైరల్ బైండింగ్ బుక్లో అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు కనుక మామూలుగా మనం స్కూల్లో వాడే బుక్స్ తీసుకున్నామనుకో, మీరు అక్కడ యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. మీరు మళ్ళీ ఇంకో బుక్ తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఈ రకంగా మీకు నేను లైవ్లో ప్రూఫ్ చూపించాలంటే చూడండి, నేను మెయింటైన్ చేసే బుక్స్ కూడా ఈ రకంగానే ఉంటాయి. స్పైరల్ బైండింగ్ బుక్స్, నేను చేసే బుక్స్ అన్నీ కూడా స్పైరల్ బైండింగ్ బుక్సే ఉంటాయి. ఒకవేళ మీకు పేజ్ ఇష్యూ అనుకోండి, ఇలా మీరు 2 sides కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మీరు కనుక మీకు క్లియర్గా అర్థమవుతే, నేను నోట్ చేసుకున్నప్పటికీ ఇది నంబర్ సిస్టమ్ టాపిక్ అండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను నంబర్స్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. ఇది నంబర్ సిస్టమ్ టాపిక్కి సంబంధించి నేను నోట్స్ చేసుకున్నా. సో నా దగ్గర ఇలాంటి స్పైరల్ బైండింగ్ బుక్సే ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ఎంటీ పేజెస్ అన్నీ నేను తర్వాత రాసుకోవడానికి వాడతా. ఇక్కడ ఇప్పుడు ఏదో టాపిక్ ఉంది, ఇక్కడ నేను క్వశ్చన్స్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని పెట్టుకున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించినవన్నీ నేను ఇక్కడ రాసుకుంటాను. అర్థమవుతుందా మీకు? సో మీరు కనుక ఈ రకంగా నోట్స్ చేసుకోగలిగితే మీకు రివిజన్ అనేది చాలా ఈజీ అవుతుందండి. ఒకవేళ ఈ రకంగా చేసుకోకపోతే, అంటే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యడం మాకు కూడా అర్థం కాలేదు, బట్ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు తర్వాత అర్థమవుతుంది. సో మీరు ఈ రకంగా నోట్స్ చేసుకోండి. ఐ హోప్ ఈ సెషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.